జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. డీల్స్ ఏంటి? ఇండియా నుంచి పంపించే ఒక 30 ప్రోడక్ట్స్కి 5% ఉంటే వాళ్ళు మన వైపు కూడా 5% వేస్తారు. మనం 0% వేస్తే అక్కడి నుంచి కూడా 0% వేస్తారు. కానీ అమెరికా నుంచి వచ్చే ప్రోడక్ట్ని నేను ఎందుకు కొనాలి? అదొక కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు ఫార్మ్ ప్రోడక్ట్స్ ఉంది వాళ్ళది. మనం కార్న్ తీసుకుందాం, జొన్నలు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళు చాలా ఎక్కువ అమెరికాలో. సో వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు. మన దగ్గర కూడా ఇస్తారు. అమెరికా ఏం ఆర్గ్యూ చేస్తున్నా అంటే మీరు ఇండైరెక్ట్ సబ్సిడీ ఇస్తున్నాం, మేము డైరెక్ట్ సబ్సిడీ ఇస్తున్నాం. మీరేం చేస్తారు, నీళ్ళు ఫ్రీ ఇస్తున్నారు, కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, దాని తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు, ఫర్టిలైజర్ ఫ్రీగా ఇస్తున్నారు. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా మిగతా సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు మీరు. మేము డైరెక్ట్ క్యాష్ ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నాం, దాని మీద సబ్సిడీ ఇస్తున్నాం మేము. మా దగ్గర మిగతా ఫ్రీలు ఏం లేవు. సో సబ్సిడీ టు సబ్సిడీ కొట్టుకుంటున్నాం మనం. అదే ప్రాబ్లం చైనాతో ఉంది. చైనాలో చైనీస్ గవర్నమెంట్ అక్కడున్న కంపెనీలకి చాలా హెవీలీ సబ్సిడైజ్ చేస్తుంది. అది ల్యాండ్ ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, నీళ్ళు ఉండొచ్చు, మిగతా ల్యాండ్ ఏదైనా కానివ్వండి, చాలా మట్టుకు డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు బీవైడీ లాంటి కంపెనీ తీసుకోండి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళకు కూడా చాలా మటుకు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. దాంతో ఏమవుతుంది, గవర్నమెంట్ సపోర్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కాస్ట్ పర్ కార్ తగ్గిపోతుంది, యూనిట్ కాస్ట్. వాళ్ళు ఈజీగా యూరోప్లో కానీ అమెరికాలో అమ్ముకుంటున్నారు. కానీ ఎన్ని రోజులు నడుస్తుంది? చైనీస్ డామినెన్స్ అనేది వాళ్ళని చూస్తారంటే ఫస్ట్ ఒక మార్కెట్కి వెళ్తారు, మొత్తం డామినేట్ చేసిన తర్వాత మార్కెట్ మొత్తం ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళు ప్రైస్ లెక్కిస్తారు. అప్పుడు మిగతా కాంపిటీటర్స్ ఉండరు, ఎవరు ఉండరు. సో యూఎస్ కూడా అదే జరిగింది. కానీ ట్రంప్ ఏమంటున్నారంటే నేను వచ్చిన తర్వాత నేను మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తాను, కానీ చేయలేకపోతున్నాను. సో ఆయనకి ఒక డైవర్షన్ కావాల్సి వచ్చింది. అంటే ఈ డీల్స్ నడుస్తుంది, ఇప్పుడు డీల్స్ సైన్ చేయకుండా డీల్స్తో ఏం రాదు ఆయనకి, మ్యానుఫ్యాక్చరింగ్ రాదు, కొన్ని బిజినెస్ కొన్ని రావచ్చు, 10% రావచ్చు అంతే. సో ఈ యుద్ధాలు మొదలైనవి. ఫస్ట్ రాగానే అన్నారు నేనుంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం అసలు నడవదు, మొత్తం బంద్ చేసి పడేస్తా అన్నారు. నేను బైడెన్ ఉండే ఈ వారంతా మొదలైంది, నేను గిట్ట ఉంటుండే ఈ వారం అసలు మొదలు కూడా కాకుండేది. కానీ ఏం చేశారు, పుటిన్తో మాట్లాడారు 2-3 సార్లు, 2 hours 2 గంటల సేపు కూడా మాట్లాడారు, ఏం కాలేదు. పుటిన్ ఇంకా బాంబులు వేస్తున్నారు, యుక్రెయిన్ ఇటువైపు డ్రోన్లు కొడుతున్నారు, అన్నీ నడుస్తున్నాయి. దాని తర్వాత భారత్ పాకిస్తాన్కి వచ్చాం. భారత్ పాకిస్తాన్లో గొడవ నడిచినప్పుడు 4వ రోజు నేనే చేపించాను, నేనే ట్రేడ్ డీల్ చేపించాను అదని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంతో ఒప్పందం చేయకపోతున్నా అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయింది, మేము బిగ్ డీల్ అనౌన్స్ చేయబోతున్నాం. పాకిస్తాన్తో ఏమైందండి? పాకిస్తాన్ ఏం అమ్ముతారు చెప్పండి? యూఎస్కి పాకిస్తాన్ అమ్మగలది ఏముంది? ఒక డ్రగ్స్ ఒకటే ఉంది, ఓపియం అమ్మొచ్చు, నెక్స్ట్ టెర్రరిజం అమ్మొచ్చు. ఈ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన డీల్స్ అంటే ఇద్దరితో డీల్స్ ఉండాలి. మనం డీల్ చేసిన తర్వాత నేను వీళ్ళిద్దరిని ఒప్పందం చేసి సీజ్ ఫైర్ చేయించన్నారు. మనం ఎవరితో మాట్లాడలేదు, మన ఎవరితో అసలు ట్రంప్ సీన్కే రాలేదు అంటున్నారు. ట్రంప్ ఏంటంటే దీనికన్నా ముందు కూడా మీకు చెప్పాను ఒకసారి, ట్రాన్సాక్షనల్ మ్యాన్. నేను 100 రూపాయలు పెడితే నాకు ఎంత వస్తుంది? రియల్ ఎస్టేట్ అంతే. నేను 100 పెడితే నాకు 500 వస్తాయి, 300 వస్తాయి, 400 వస్తాయి. ఇది కూడా అంతే. ఆయన ఏమంటున్నాడు, నేను ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు, నేను ఇన్ని పని చేసినప్పుడు నాకేమైనా కావాలి కదా, హిస్టరీలో ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి కదా నన్ను. వచ్చిపోయింది ప్రెసిడెంట్ అని చెప్పకుండా జిమ్మీ కార్టర్ లాని, మన యాసిర్ అరాఫాత్ లాంటి వాళ్ళని ఆ టైంలో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు వాళ్ళకి. నాకు కూడా ఎందుకు ఇవ్వకూడదు? హిస్టరీలో నిలిచిపోవాలి. డెఫినెట్ ఫుట్ నోట్లో ఉండాలి, అట్లీస్ట్ పైన హెడ్లైన్లో లేకుండా ఫుట్ నోట్లైనా ఉండాలి. డొనాల్డ్ ట్రంప్కి ఇట్లా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ టైంలో ఇస్సాక్ రబీన్ కానివ్వండి, మిగతా ఎవరైనా కానివ్వండి, యాసిర్ అరాఫాత్ కానివ్వండి, జిమ్మీ కార్టర్, వీళ్ళు నోబెల్ ప్రైజ్ వచ్చారు వాళ్ళకి. ఎందుకంటే ఆ టైంలో ఒక ఒప్పందం జరిగింది, ఆస్లో అకార్డ్ జరిగింది, ఒప్పందం వచ్చింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ వార్ చూస్తే, ఇజ్రాయెల్ పైన దాడి చేసింది ఫస్ట్ హమాస్, October 7th కిడ్నాప్ చేసి 1200 మంది తీసుకెళ్ళిపోయారు, ఇంకా 1200 మంది చంపారు ఇక్కడ. దాని తర్వాత మొదలైంది గొడవ. హమాస్ ఎవరు? ఇరాన్ ప్రాక్సీ. ఇరాన్ డబ్బు లేకుంటే రేపు హమాస్ దుకాణం బంద్ అయిపోతుంది మొత్తం. వాళ్ళు మిసైల్స్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, దాంట్లో కూడా మ్యాన్ పవర్ కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇదంతా చేసిన తర్వాత హమాస్ ఇజ్రాయెల్ మీద దాడులు మొదలుపెట్టాయి. అటువైపు నుంచి ఎప్పటి నుంచో హెజ్బుల్లా దాడులు చేస్తున్నాయి, ఇప్పుడు కాదు, 10-20 సంవత్సరాల నుంచి హెజ్బుల్లా కంటిన్యూస్గా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూనే వస్తున్నారు. హమాస్ కన్నా కొంచెం ఒక 30-40% ఎక్కువ టెక్నాలజికలీ కేపబుల్ ఉన్నారు హెజ్బుల్లా. హమాస్ అంత కేపబుల్ లేరు. దానికోసం హమాస్కి ఇచ్చే మిసైల్ చూడండి, చాలా చిన్న మిసైల్స్ ఇస్తారు ఇరాన్. డౌట్ ఉంది వీళ్ళు ఫైర్ చేయగలరా లేదా అని చెప్పి. హెజ్బుల్లా అది కాదు, హెజ్బుల్లా హైలీ ట్రైన్డ్ ఫోర్స్.
వీళ్ళందరినీ ఎవరు తీసుకొచ్చారు? ప్రాక్సీస్గా ఇరాన్ తీసుకొచ్చారు. లాస్ట్లో హూతీలు వాళ్ళు అక్కడ యమన్ ఒకవైపు క్యాప్చర్ చేసుకున్న తర్వాత యమన్లో వాళ్ళు కూర్చున్నారు. అప్పుడప్పుడు అక్కడ వెళ్తున్న బోట్ల మీద ఫైర్ చేస్తారు, షిప్ల మీద ఫైర్ చేస్తారు, అప్పుడప్పుడు ఇజ్రాయెల్ మీద కూడా చేస్తారు. వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ లేదు, ఏం లేదు. వాళ్ళకు ఉన్నది ఓన్లీ క్రూడ్ ఆయిల్ బిజినెస్. ఇరాన్ నుంచి మిసైల్స్ వస్తుంది, ఆ మిసైల్తో వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దుకాణం కూడా బంద్ చేసేసారు. యూఎస్ కలిసి ఇజ్రాయెల్ కాకుండా ఎక్కువ యూఎస్ వాళ్ళు చేస్తున్నారు. సో ట్రంప్ ఇక్కడ ఏమైపోయిందంటే నోబడీ అయిపోయారు. నేను సంబడిగా ఉండాలి కదా, నా మాట యూక్రెయిన్లో వాళ్ళు జెలెన్స్కీ వినట్లేదు, ఇక్కడేమో పుటిన్ వినట్లేదు. భారతదేశం చెప్తే మోదీ అంటున్నారు నేను అసలు మీరు కలవడానికి కూడా రానని చెప్పి. ఎందుకంటే మీకు గుర్తుంటుంది G7కి వెళ్ళినప్పుడు G7 సమ్మిట్ నుంచి ఒకరోజు ముందే ట్రంప్ వచ్చేసారు, వెళ్ళిపోయారు. నేను అక్కడ వెళ్ళి మొత్తం సార్ట్అవుట్ చేసుకుంటా, నాకు ఏం జరగలేదు. ఆయన అక్కడ 2 రోజులు ఇంకా ఉంటుండే, ఏం కాకపోతుండే, కానీ వెళ్ళారు పెద్ద పబ్లిసిటీ చూపించడానికి. కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే ఆ నెక్స్ట్ డే మోదీ గారు రిటర్న్ వస్తున్నప్పుడు G7 నుంచి మోదీ గారిని పిలిచారు, ఒఫీషియల్గా ఉంది, ఇట్స్ ఆన్ రికార్డ్, ఫర్ డిన్నర్ రమ్మన్నారు. మోదీ గారు నేను రాను, నేను క్రొయేషియా వెళ్ళాలి, ఆల్రెడీ ఫిక్స్డ్ ఒక ప్రోగ్రామ్ ఉంది నాది, క్రొయేషియాకి వెళ్తున్నా చెప్పి. క్రొయేషియా అంటే ఇంత చిన్న కంట్రీ, మీరు ఇంత పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నా దగ్గరకు రండి అన్నారు. సారీ అని చెప్పారు. ఒక దేశంలో మనకు ఒక ఈగో అని చెప్పట్లేదు, హెల్దీ ఈగో ఉండాలి మనకి. ట్రంప్ పిలిస్తే ఏదో తిండిలేన మన యాసిమ్ మునీర్ పోయినట్లు మనం వెళ్ళకూడదు. వీ షుడ్ ఆల్సో హ్యావ్ అవర్ ప్రైస్ అనమాట. లేదు సారీ నేను రాలేను, నాకు ఇంకో ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది, ఫినిష్ చేసి తర్వాత చూద్దాం. ఎందుకంటే యుద్ధంలో మీరు ఏం చేసిండ్రు? పాకిస్తాన్ సపోర్ట్ చేసిండ్రు. పాకిస్తాన్ ఇస్ ద గ్రేట్ నేషన్ అన్నారు. పాకిస్తాన్ దగ్గర ఏముంది? అడుక్కొని తింటున్నారు వాళ్ళు. IMF లోన్ ఇస్తున్నారు, వాళ్ళకి మీరే ఇస్తున్నారు. IMFలో మీకే ఎక్కువ ఓటింగ్ స్ట్రెంగ్త్ ఉంది, 22% వాళ్ళకు ఉంది. ఇదన్నీ చేసినప్పుడు మేము మీతో ఎందుకు పెట్టుకోవాలి? మాకేం పోయిందంట? మా మార్కెట్ చాలా పెద్దది, ఏ కంట్రీ అయినా వచ్చి అమ్మొచ్చు మా దగ్గర. మీరు మాతోని ఒప్పందం చేయకపోతే ఇంకొకరితో ఒప్పందం చేసుకుంటాం మేము. సింపుల్. అది ఆల్రెడీ మనకు బ్రిటిష్ వాళ్ళతో FTA చేసుకున్నాం మనం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అది కాకుండా ఇప్పుడు యూఎస్తో వస్తే కూడా యూఎస్తో ఓకే, నో ప్రాబ్లం. రేపు కెనడాతో వస్తే కెనడాతో చేసుకుందాం. కెనడా కూడా చూడండి, జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కాదు ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతుంది, చాలా డిఫరెంట్ ఉంది. మోదీ గారిని పిలిచారు G7కి. G7లో G7 కాకుండా ప్లస్ ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్నారు, దాంట్లో మోదీ గారిని పిలిచారు. ఏం జరిగిందంటే భారతదేశం మీద ఉన్న ప్రెషర్ పెట్టలేకపోయి లాస్ట్లో ట్రంప్ ఇప్పుడు 3వసారి ఇజ్రాయెల్ ఇరాన్ నడిమిట్లో నేనే ఒప్పందం చేయించాను, నేనే సీజ్ ఫైర్ చేయించాను, నాకు నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పి. దానికన్నా ముందు పాకిస్తాన్ రికమెండేషన్ లెటర్ తీసుకున్నారు. ఎప్పుడైనా అసలు అమెరికన్ ప్రెసిడెంట్కి ఎవడైనా రికమెండేషన్ లెటర్ రాస్తారండి? అదే అర్థం కాదు నాకు. ఆయనే ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటారు, మీకెందుకండి రికమెండేషన్ లెటర్లు? అదే అర్థం కాదు. సో ఆ రికమెండేషన్ లెటర్ తీసుకుని ఏం చేసుకుంటారు? స్వీడిష్ వాళ్ళు అసలు దాన్ని అంగీకరించారు, అసలు వాళ్ళు పక్కన డస్ట్బిన్లో పడేస్తారు వాళ్ళు. సో ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు రవాండా ఇంకేదో దేశం ఆఫ్రికాలో కొట్టుకున్నారంట, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒప్పందం చేపిస్తున్నారు వైట్ హౌస్లో. సో ఈ వాంట్స్ హిస్టరీలో నేను ఒక పీస్ మేకర్, అన్ని యుద్ధాలు నేనే ఆపానని చూపించడానికి ఆయన చేస్తున్న ఎఫర్ట్స్ అన్నమాట. ఎందుకంటే హోమ్ ఫ్రంట్లో చాలా పెద్ద దెబ్బతింటున్నాడు ఆయన. మీరు చెప్పినట్లు మ్యానుఫ్యాక్చరింగ్ పెరగట్లేదు, స్టాక్ మార్కెట్ పెరిగింది న్యాచురల్. ఎందుకంటే ఇరాక్ వార్ స్టాప్ కాగానే, సీజ్ ఫైర్ రాగానే ఆయిల్ రేట్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది.